సో, అలాగే రోహిణి నక్షత్రం గురించి కూడా వివరించండి. రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాలు జన్మతారలు. హ్మ్. ఈ 3 నక్షత్రాలకు చంద్రుడే అధిపతి. ఓకే. ఈ జన్మతారలకు ఎందుకు నేను పరిహారం చెప్పడం లేదంటే, మనం యాక్టివేట్ అయిపోయినాం. జన్మతార మనకు జన్మనిచ్చేసింది. హ్మ్. నెక్స్ట్ మనకు నక్షత్రాలు వాటిని మనం యాక్టివేట్ చేసుకోవాలి. హ్మ్. జన్మతార 50-50, హ్మ్. సగం మంచిది సగం చెడ్డది. జన్మతారలో చేసే పనులు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఓకే. ఏం చేసుకోవాలి అవే చేసుకోవాలి, చేసుకోకుండా వదిలేదు. అన్ని పనులు చేసేందుకు లేదు. హ్మ్. ఇది మనకి ఏకంగా జన్మనిచ్చేసింది, మనం యాక్టివేట్ అయిపోయినాం. ఇంకా మనకు నెక్స్ట్ ఉన్నటువంటి నక్షత్రాలను ఉపయోగించుకోవాలి. హ్మ్. కాబట్టి ఈ రోహిణి నక్షత్రానికి 2వ నక్షత్రం మృగశిర నక్షత్రము, హ్మ్. అదేవిధంగా చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు సంపత్తారులు అవుతాయి. ఓకే. కాబట్టి ఈ సంపత్తారులో మనం ఏం చేయొచ్చు, డబ్బులకు సంబంధించిన అన్ని పనులు చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు డబ్బులు సంబంధించి అంటే బ్యాంక్ అకౌంట్లు, చిట్ ఫండ్ల చిట్లు, బంగారు కొనుక్కోవడం, ఈ ప్రాంతాల్లో ఎక్కువ తిరగడం, ఏటీఎం, రిజర్వ్ బ్యాంకు, ట్రెజరీలు ఇవన్నీ కూడా డబ్బులు ఉన్న ప్రదేశాలు. ఆ ప్రదేశాలకు ఎక్కువ వెళ్ళి రావడం, అటువంటి వాటిలో పనిచేస్తున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము, ఇవన్నీ చేయొచ్చు. ఓకే. అదేవిధంగా ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది, రెడ్ రిలేటెడ్. హ్మ్. మృగశిర అంటేనే కుజుడు. కుజుడు. కుజుడు రక్తానికి అధిపతి. హ్మ్. రక్తం ఎర్రగానే ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళకి సంపద అనేది అంటే ఎట్లంటే హాస్పిటల్లో జాబ్ రావచ్చు, హ్మ్. అంబులెన్స్లో డ్యూటీ రావచ్చు, ఓకే. లేదంటే వీళ్ళు ఎక్కువగా ఈ రెడ్ కలర్ సంబంధించినటువంటి ఏముంటుంది ఇంకా ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేయచ్చు. హ్మ్. గ్యాస్ సిలిండర్స్ రెడ్గానే ఉంటాయి, ఓకే. దాంట్లో వీళ్ళు చేరచ్చు. హ్మ్. లేదంటే ఫైర్ సంబంధించిన కట్టెల వ్యాపారం చేయొచ్చు. హ్మ్. కట్టెలు ఫైరింగ్గా చేస్తారు. అవునండి. కాబట్టి వీళ్ళు ఏదైనా పౌరోహిత్యంలో ఉంటే యజ్ఞయాగాలు వీళ్ళు ఎక్కువ చేయొచ్చు, హ్మ్. అగ్ని మండిస్తూ ఉంటారు. హ్మ్. తత్సంబంధ కారకత్వంలోకి వీళ్ళు కలిసి వస్తాం, అక్కడి నుంచే డబ్బులు వస్తుంది. హ్మ్. మనం చెప్పిందే రావాలని రూల్ ఏం లేదు, ఎన్నో ఉన్నాయి. ఓకే. లేదంటే ఒక మంచి 5 స్టార్ హోటల్లో కుకింగ్గా హోటల్ మేనేజ్మెంట్ చేసి వెళ్ళొచ్చు, అవునండి. హెడ్ కుక్గా వెళ్ళొచ్చు. హ్మ్. అంటే ఆడ కూడా వెలిగిస్తేనే ఏదైనా మండుతుంది, వెలిగిస్తున్నారు కదా. వేడివేడిగా అన్నీ చేసి పెడుతుంటారు. హ్మ్. ఇట్లా వీళ్ళు నాలెడ్జ్ పెంచుకుని ఆలోచించుకునే కొద్ది కారకత్వాలు ఎంటర్ అయిపోతాయి. ఓకే. తర్వాత వీళ్ళకి 3వ నక్షత్రం ఏముంటుంది, ఆరుద్ర, ఆరుద్ర. స్వాతి, శతభిషం. ఈ 3 విపత్తారులు. విపత్తారు అన్నప్పుడు వీళ్ళు సులభంగా ఏమారిపోతారు. హ్మ్. ఎందుకంటే రాహు నక్షత్రాలు ఎవరికి కానీ వ్యతిరేకంగా వస్తే వాళ్ళు ఏమారిపోయేదాంట్లో నెంబర్ 1 హ్మ్. మన వాళ్ళే, మనకు వీళ్ళు మంచి చేస్తారు, మనకు వీళ్ళు మోసం చేయరు అని నమ్ముతారు. ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రంగా నమ్మారంటే ఇంకా చాప్టర్ క్లోజ్. హ్మ్. సులభంగా ఏమారిపోతారు, కూడా కేర్ఫుల్గా ఉండాలి. అందున రోహిణి, హస్తశ్రవణ నక్షత్రాలు మనం చెప్తున్నాం, ఇది చంద్రుడి నక్షత్రం. చంద్రుడు చాలా స్మూత్, కరుగుతాడు పెరుగుతాడు చంద్రుడు. కాబట్టి మనకు వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి అవతల వాళ్ళ నుంచి. ఈ నక్షత్రాల్లో ఉన్న వాళ్ళని ఎవరైనా వీళ్ళు కానీ పెళ్లి చేసుకున్నారనుకోండి, అమ్మాయినో లేదా అమ్మాయి అబ్బాయినో చేసుకుంటే వీళ్ళు జీవితభాగం ఏమారుస్తూ ఉంటారు. ప్రతి ఒక్కదానికి అబద్ధం చెప్తూ ఏమారుస్తూ ఉంటారు. ఓకే. ఏమార్చి ఆ భార్యని ఏమార్చి ఇంట్లో డబ్బు తీసుకొచ్చేస్తూ ఉంటారు. హ్మ్. నువ్వు ఏ రోజు నిజం చెప్పావు నాకు. ఇట్లాంటివి రావడానికి కారణం విపత్తారులో ఓకే. వివాహం చేసుకోవడమే. కాబట్టి ఈ వివాహ వ్యవస్థలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యతిరేక నక్షత్రాలు తీసుకోకూడదు. హ్మ్. ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో వీళ్ళు న్యూట్రల్గా ఉండడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. హ్మ్. కాబట్టి రాహుకాలం కాబట్టి రాహుకాలం కలిసి రాదు. హ్మ్. గ్రే కలరు, సిమెంట్ కలరు, గ్రే రిలేటెడ్, యాష్ కలరు, సిల్వర్ కలర్ కార్లు కూడా ఉంటాయి. హ్మ్. ఆ రంగుల కార్లు కూడా తీయకూడదు. ఓకే. నేను చెప్తున్న విషయాల్లో వాహనాలు కూడా కొనకూడదు, వాటిని వర్జించడం బెటరు. హ్మ్. వేరే ఫేవరెట్గా నేను చెప్తాను కదా, ఆ రంగులో కార్లు తీసుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే తీసుకున్నాను మంచి ముహూర్తం పెట్టి తీసుకుంటారు. వీళ్ళకు 7 నక్షత్రం దీని ప్రకారం విపత్తు, హ్మ్. యాక్సిడెంట్ అవుతుంది. హ్మ్. వీళ్ళు ఎవరిని కుదరు, ఎవడో వచ్చి సర్రని వచ్చి ఒక సైడ్ కొట్టుకుని వాడు కనిపించకుండా సెకండ్లో పొడుస్తాడు వాడు. అవునండి. ఎవరి పని ఏం చెప్తావు, అలా ఉంటుంది.